హాయ్ అండి అందరూ బాగున్నారా? ఇది ట్యూస్డే వ్లాగ్. నేను ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కోసం ఏమేమి నైవేద్యాలు చేశాను అనేది, దాంతోపాటు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది. మీరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు, నాకు కొంత మోటివేషన్లా ఉంటుంది కదా. ఇంకా ఎక్కడైతే నేను సుబ్రహ్మణ్య స్వామి కోసం అయితే పరమాన్నం అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఎందుకంటే నేను ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. నేను అప్పుడు మా హిమాంశు కడుపులో ఉండేటప్పుడు అయితే నేను కొన్ని మొక్కులు అయితే మొక్కుకున్నానండి. సో ఆ మొక్కులు అయితే ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాను. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వస్తాననేసి 21 వారాలు ఇంకా ఇలా ఇప్పుడు వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే వాడు కొంచెం పెద్దోడు అయ్యాడు కదా, నాకు వీలుంటుంది వెళ్ళడానికి అనేసి. ఇక్కడైతే పరమాన్నం అయిపోయింది. ఇంకో సైడ్ ఏమంటే ఇదిగోండి, ఇక్కడ నువ్వుల లడ్డు అయితే చేస్తున్నా. చిల్మిడి అంటారు కదా, దాన్ని నువ్వులు బెల్లంతో అయితే చేస్తున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ ఉండేటప్పుడు అయితే మిక్సీ జార్లో వేసి చేస్తాను. ఇప్పుడు కొంచెమే కదా అనేసి ఇంకా ఇలా దంచేసి చేసేస్తున్నానండి. నువ్వులు బెల్లం మాత్రమే వేశాను. ఇది తింటే చాలా మంచిదండి హెల్త్కి. హెల్త్ పరంగా అయితే చాలా మంచిగా, మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ నువ్వుల లడ్డు అనేది ఇమ్మీడియట్గా మంచిగా క్యూర్ చేస్తుందండి. హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది. ఎటువంటి సమస్యలునైనా సరే కంట్రోల్లో పెడుతుంది నువ్వులు తింటే. ఇంకా ఇక్కడైతే ఇగోండి పరమాన్నం అయితే పెట్టేశాను. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కోసం ఏమంటే ఖర్జూరాన్ని కూడా పెట్టానండి. మనం నిత్య పూజ చేసుకుంటాం కదా, మన ఇంటికి ఒక దేవుడు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం ఒక నైవేద్యం పెట్టాలండి మనం ఏదైనా ప్రత్యేక పూజ చేసేటప్పుడు అనేసి. ఇంకా ఇదిగోండి ఇంకా పరమాన్నం కొంచెం దేవుడి కోసం కూడా తీశాను. ఇక్కడైతే ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈరోజు మా హిమాంశుకి కొంచెం కోల్డ్ ఫీవర్లా అలా ఉంది. వాడైతే స్కూల్కి వెళ్ళటం లేదు. సో మరి ఇంకెక్కువ హడావిడి కాకుండా నాకు తెలిసినట్టు నేను సింపుల్గా అయితే ఇలా నైవేద్యాలు అయితే చేసుకున్నాను. ఇంకా నేనైతే దీపారాధన అయితే చేస్తున్నానండి. ఇగోండి నేను ఈరోజు ఎప్పుడు అయితే రెగ్యులర్గా మినిమం ఒక 5కి ఇలా లేచేదాన్ని. ఈరోజు అయితే 6:30 ఇలా అయిపోయింది. ఎందుకంటే మా హిమాంశు కొంచెం నైట్ కొంచెం అల్లరి చేశాడు. సో లేచేటప్పటికైతే నాకు కొంచెం లేట్ అయిపోయింది. నైట్ మధ్యలో వాడికి ఫీవర్ కూడా వచ్చేసింది. సో మనం లేచేటప్పటికైతే లేట్ అయింది. ఇంకా నేనైతే పూజ ఇవన్నీ చేసేటప్పటికే మా హిమాంశు అయితే లేచాడండి. లేచి హాల్లో ఉన్న టాయ్స్ అన్నీ తీసుకొని వచ్చి వేరే రూమ్లో పెడుతున్నాడు. వద్దు టాయ్స్ వేయకు అంటే, లేదు మమ్మీ ఈ రూమ్లో పెడుతున్నానని చెప్పాడు. నేను ఇంకా సైడ్కి వెళ్ళిపోయాను అనేసి అన్ని టాయ్స్ తెచ్చి కింద వేసాడు. పిల్లలతో ఇలానే ఉంటుంది కదా, వాళ్ళు ఇది ఆడుకునే ఏజ్ కదండి. వాళ్ళ పిల్లలు ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారు చెప్పండి. చూడండి, అమ్మాయిలు అయితే టెడ్డీ బేర్ ఇవన్నీ అంటారు కదా, అబ్బాయిలకి ఇలాగే ఉంటుందేమో. వాడేమంటే వాడు పక్కన జేసీబీలో ఏవో కార్లు ఉంటేనే పడుకుంటాడు. నైట్ అయితే ఎంత ఫేవర్గా ఉన్నా సరే మమ్మీ నా జేసీబీ నాకు ఇచ్చే అంటున్నాడు. పిల్లలతో అయితే అలానే ఉంటుంది. ఇల్లంతా టాయ్స్తోనైతే నింపేస్తాడండి. ఇవన్నీ ఎత్తి నాకు రూమ్ క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. బట్ ఈ టైంలో కాకపోతే వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటారు చెప్పండి. సో నేనైతే వాడికైతే ఫ్రీగా వదిలేస్తాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఒక దగ్గర ఎక్కడ వాడికి కనిపించగానే దాచిద్దునా అనేసి. మళ్ళీ అనిపిస్తుంది ఈ టైంలో కాకపోతే వాళ్ళు ఎప్పుడు ఆడుకునేదా అనేసి. ఆ టాయ్స్ అయితే వాడికి అందేలాగా ఉంచేస్తాను. ఇంకా వాడికైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను దోశ చేశానండి. రెగ్యులర్గా అయితే జ్యూస్ అయితే చేస్తాను కదా, ఈరోజైతే వాడికి ఏ జ్యూస్ చేయలేదు. ఎందుకంటే కొంచెం కోల్డ్గా ఉంది కదా, ఎందుకు మరిన్ని జ్యూస్ అయితే ఇంకెక్కువ కోల్డ్లా కఫంలా అయిపోద్దేమో అనేసి జ్యూస్ అయితే స్కిప్ చేసేసాను. ఇంకా మీకు ఉడకబెట్టిన మిరపకాయల గురించి తెలుసా? మజ్జిగలో ఊరవేసి ఉడకబెడతారు కదా, ఆ మిరపకాయలని అయితే నేను వేపాను. ఇక్కడైతే ఇంకా లంచ్లోకి అయితే పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి. ఎందుకంటే పాలకూర పప్పు అనుకోండి ఇంక చారు అవసరం లేదు, ఒక పాలకూర పప్పుతో అయితే ఈజీగా తినేయచ్చు కదా, ఏదైనా అంపడం ఉన్నా సరే అనేసి పాలకూర పప్పు అయితే ఇక్కడ వండేస్తున్నానండి. నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను. ఆ పాలకూర పప్పు మంచిగా వాష్ చేసాక ఇందులో పసుపు, ఉప్పు, కారం, టమాటోస్ అన్నీ వేసి నేనైతే 3 or 4 విజిల్స్ అయితే పెట్టేస్తాను. ఆ తర్వాత తాలింపు అయితే వేస్తానండి. కొంచెం చింతపండును కూడా వేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా నా పాలకూర పప్పు లంచ్లోకి అయితే రెడీ అయిపోయింది. ఏమైనా కర్రీ చేద్దామా అనేసి
ఆలూని కట్ చేస్తుంటే మా హిమాంషు వచ్చాడు, మమ్మీ నా కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నావా, చాలా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అని చెప్పేస్తున్నాడు. సో వాడు అంతగా ఆశపడుతూ అడుగుతున్నాడు కదా, దానికి తోడు కొంచెం ఫేవర్గా ఉంది కదా, వాడు కొంచెం లంచ్ టైంలో ఏదైనా ఇలాంటిది ఇస్తే ఇష్టంగానే కొంచెమైనా తింటాడేమో అనేసి వాడు అడిగాడని వాడి కోసం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసేసాను. మరి కర్రీ అయితే వండలేదండి. ఇదిగోండి వచ్చి అదే చెప్తున్నాడు, మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ నా కోసమేనా అనేసి అడుగుతున్నాడు. వాడికి అంత ఇష్టం అండి. వాడికి ఏదైనా నచ్చింది మనం చేసి పెట్టామనుకోండి, వచ్చి వెంటనే హగ్ చేసి ఐ లవ్ యూ అనేస్తాడు. వాడికి అంత ఇష్టం. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇంక చెప్పనవసరం లేదు. ఇవైతే ఒకసారి వాటర్లో బాగా వాష్ చేసాక ఒక తెల్లు వచ్చేంత వరకు ఏమంటే ఉడకబెట్టేశాను. తర్వాత ఇవి బాగా చల్లారయ్యాక దీని మీద కార్న్ఫ్లోర్ వేసానండి. నేను అవి ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ వేస్తాను కనుక నేను మరి ఎప్పుడు సాల్ట్ కూడా వేయను. ఇదిగోండి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రై అయిపోయి, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై అవ్వడం చూసి ఇచ్చే అంటున్నాడు మా హిమాంషు. వాడికి అని చెప్పాను కదా, వాడికి చాలా ఇష్టం ఫ్రెంచ్ ఫ్రైస్, అప్పడాలు. వాడికి ఎందుకో వాడికి తెలియకనే అవి చాలా ఇష్టపడిపోతాడు. వాటి టేస్ట్ కూడా బాగుంటుంది అనుకోండి. మా హస్బెండ్కి అయితే నేను ఎక్కడ టిఫిన్ బాక్స్ అయితే పెడుతున్నా, ఈరోజు అయితే దోశలు పెడుతున్నానండి. పల్లి చట్నీ కూడా చేశాను. మా హస్బెండ్ వచ్చేటప్పటికి నైట్ చాలా లేట్ అయిపోద్ది. సో టిఫిన్ చేసి వస్తారు. ఆఫీస్లో కూడా ఇస్తారనుకోండి, కానీ అక్కడ ఫుడ్ అంత బాగోవటం లేదనేసి ఇంటి దగ్గర నుండే తీసుకొని వెళ్తారు. ఇంకా మా లంచ్లోకి అయితే పాలకూర పప్పు చేశానని చెప్పాను కదా, పాలకూర పప్పు అయితేతో ఒక అప్పడం ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చేశానని చెప్పాను కదా, కొంచెం మా హిమాంషుకి ఎక్కువ ఇచ్చామనుకోండి, కొంచెం తిన్నాము అన్నట్టు తిన్నాము. ఇంకా మా హిమాంషు లంచ్ మా లంచ్ అయితే అయిపోయింది.